ఒకవైపున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమను అవమానిస్తున్నారంటూ కొన్ని చోట్ల జనసేన వాళ్ళు, కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అయినా అక్కడ నాయకులు కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కింద 2 రోజులు ఉంటాయి, సర్దుకుపోతారు అన్నటువంటిది అందరూ భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. స్వయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కార్యక్రమాన్నే దెబ్బతీయటం, అది కూడా పర్టికులర్గా ఎక్కడైతే రాజమండ్రిలో ఆవిడ కార్యక్రమం దగ్గరనే మోడీ గారికి సంబంధించినటువంటిది ధ్వంసం చేయడం అన్నటువంటిది ఇక్కడ సంచలనమైంది. ఆవిడ ప్రోగ్రాం వేదిక మీద ఉండగానే చేసినటువంటి వ్యవహారం కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకసారి అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇదే పెద్ద సమస్య. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు ఆవిడ పడినంత తపన మరెవరూ లేదు. తీరా చూస్తే ఈ పరిస్థితి. ఇది ఎవరు కారణం, ఎందుకు కారణం, ఇది అసలు సమీక్షించుకునే పరిస్థితి ఉందా? మొన్న సాయంత్రం అనగా జరిగితే, నిన్న సాయంత్రం అనగా జరిగితే ఇవాళ పత్రికలు ఏమైనా వస్తుందా అంటే ఇది రాదు. ఆవిడ మాట్లాడిన ఉపన్యాసం అంటూ ఓ ముక్క మాత్రం వేస్తారు. అదే వైసీపీ వాళ్ళదైతే ఎక్కువే వేయచ్చు. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తారు. ఎందుకంటే చిన్న వాళ్ళకి సూట్ కేసులు ఇస్తాడా, లేకపోతే వ్యవహారం చేసిన వాళ్ళకి సూట్ కేసులు ఇస్తారో చూడాలి.